అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నియోజకవర్గం నలుమూలల నుంచి 5 మండలాల నుంచి నా జన్మదినం సందర్భంగా నా అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అరేంజ్ చేసిన ఒక చిన్న కార్యక్రమానికి ఇంతమంది ఆదరణ చూపించారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క భయంగాను, ఒక పక్క బాధ్యత పెంచుకునే విధంగానూ ఉంది ఈ సందర్భం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత దాదాపు 7-8 సంవత్సరాలుగా నేను ఇక్కడ ప్రజల మధ్య మమేకమైన తీరు, మాకు పదవులున్నా లేకపోయినా వీళ్ళు నా మీద చూపించే ప్రేమకి నాకు ఇంకా బాధ్యత పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఊపిరున్నంత వరకు అభిమానుల కోసం పనిచేయాలనే ఒక దృఢ నిశ్చయంతో నేను ఈరోజు మీకు అందరికీ మాటిస్తున్నాను. నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే, అది ఎంతటి సందర్భమైనా సరే, నా వంతు నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మాకు ప్రజల నుంచి స్పందన మొదలవుతోంది. మాకు ఆ పని కావాలి, ఈ పని కావాలి, చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి కార్యక్రమాలు, మంచి పథకాలు మా వరకు కొన్ని 1-2 రావడం లేదు, అది మాకు రావండి, మాకు ఇప్పించండి, అది చేయండి అని వచ్చే స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ పనులు చూసుకోవాలనే ఇది కలుగుతూ ఉంది. వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ విధంగా అనుకున్నారో దానికి అనుగుణంగా తీర్చిదిద్దేదానికి మేము కూడా నా వంతు కృషి చేస్తానని ఈ బర్త్డే సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.